హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హర్తా నెల్లూరు డైలీ వ్లాగ్స్. ఈరోజు మా స్పెషల్గా మసాలా పూరి అయితే ట్రై చేశానండి. ఈ వీడియో చేసి కూడా చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడైతే అప్లోడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇది అసలు పెట్టే ఉద్దేశం లేదు మసాలా పూరి, కానీ చాలామంది అడిగారు. ఇన్స్టాలో పెట్టాను అనమాట మసాలా పూరి అని చెప్పేసి. ఎలా చేశారని చెప్పి చాలామంది అయితే అడిగారు. నేను అప్పటి నుంచి కూడా వీడియో ఎత్తుక్కొని పెట్టే ఓపిక లేక అందులో పూర్తిగా తీయలేదండి, కొద్దిగా తీసాను వీడియో అప్లోడ్ చేసే ఉద్దేశం లేక. కానీ సరే ఉన్నంత వరకు వీడియో అప్లోడ్ చేసుకుందామని చెప్పేసి ఇలా అయితే పెట్టానులేండి. చాలా సింపుల్గా చేసేసాను. కొద్దిగా గోధుమ పిండి తీసుకొని అందులో కొత్తిమీర, మెంతాకు, కొద్దిగా జీలకర్ర, ఉప్పు, పసుపు, కొద్దిగంత కారం, కొద్దిగా ఏదైనా ఇంట్లో మసాలా ఉంటే ధనియాల పొడి కావచ్చు లేదా గరం మసాలా ఏదున్నా కొద్దిగా అయితే వేసుకొని మామూలుగా పూరీ పిండిలాగా కలుపుకొని పూరీలాగా చేసేసుకున్నాను అండి. చాలా సింపుల్గా అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉండిందండి పూరి. మామూలు పూరి కన్నా కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది. కానీ మెంతాకు అనేది కొద్దిగా వేసుకుంటే బాగుంటుందండి. మరీ ఎక్కువ వేసారంటే తెలిసిందే కదా, మెంతాకు చేదుగా అనిపిస్తుంది. అందుకని నేను కొద్దిగా మెంతాకు వేసుకొని పూరీ పిండిలాగా కలిపి పూరీలాగా వేసేసుకోవడమే. అంతా ప్రాసెస్ అంతా కూడా వీడియో తీసుకున్నాను అండి. లాస్ట్ ఆయిల్లో వేసిన తర్వాత ఇంకా వీడియో తీయలేదనమాట. ఒక పక్క కూర కూడా చేసుకుంటున్నాను, అది కూడా వీడియో తీసుకున్నాను అనుకున్నాను. కాకపోతే మా పాప ఏడుస్తుంది, కుదరట్లేదు అని చెప్పేసి ఇంకా అంతటితో ఈసారి చేసినప్పుడు పెట్టచ్చులే అని చెప్పేసి వీడియో పూర్తిగా తీసుకోలేదు. కానీ నేను మళ్ళీ మసాలా పూరి చేసిందే లేదు, కుదరలేదు చేయడానికి కూడా. మెంతాకుంటే సరే చేద్దాంలో అనుకుంటాను. ఏం పూరీలో పొద్దున ఆయిల్ ఫుడ్ అని అయితే చేయలేదు, కానీ చాలా బాగుంది. ఆ రోజు తింటుంటే కొద్దిగా పిండి కలిపానండి ఆ రోజు. అంటే ఎక్కువ పూరీలు తినరు మాకు, కొద్దిగా తింటారని చెప్పేసి. కానీ పూరీలు అంతా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలా చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడే వీడియో తీసుకోవడం మానేశానండి. పాప సెల్ అవుతుంది, ఏడుస్తుంది, ఇంకెందుకులే అని చెప్పేసి అందులో ఇంకా అది పట్టించుకోకుండా ఊరికి వీడియోలు తీసుకున్నానంటే మా వారు కూడా అరుస్తారని చెప్పేసి ఆయిల్లో వేసి అలా డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇంకా పాప ఏడుస్తుందని చెప్పేసి దాన్ని ఎత్తుకున్నానులేండి వీడియో తీసుకోకుండా. పూరీలో కాంబినేషన్గా ఉల్లగడ్డ కర్రీ కూడా చేశానులేండి. అది టిఫిన్ పని అంతా అయిపోయిన తర్వాత మా వారైతే చేపలు తీసుకొచ్చారు. నీట్గా వాష్ చేసి ఉప్పు కారాలు అయితే కలిపి పెట్టుకున్నాను. ఒక గంట లేట్ అయినా సరే చేపల కూర చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంక ఈలోపు అయితే పిల్లలకు స్నానాలు అయితే చేపియాలి. చిన్నదానికి చేపియాలండి, మామూలుగా అయితే త్వరగా చేపియాలి. కొద్దిగా లేట్ అయిపోయింది, అప్పటికి 10 అలా అయిపోయింది. ఇంకా స్నానానికి రామ్మ అంటే వాళ్ళిద్దరూ ఏదో తింటున్నారు. అంటే పెద్దది తింటుంది, చిన్నది అడుగుతుంది అన్నమాట. అదైతే దీనికి ఇవ్వలేదు, నాకు చెప్తుంది అది ఇప్పిమని చెప్పేసి. చిన్నది కాదు, అదేది తిన్నా సరే దీనికి ఇవ్వాలన్నమాట. అది తినకపోయినా సరే దానికి ఇవ్వాలి. ఇంకా పెద్ద పాప అయితే ఇవ్వదు ఒక్కొక్కసారి, వాళ్ళిద్దరు గోల ఎప్పుడు ఉండేదే. ఇంకా తర్వాత చిన్నదానికి స్నానం చేపించేసి దాన్ని పడుకోబెట్టిన తర్వాత చేపల కూర అయితే చేస్తున్నాను. ఇంకా దానికి తెలిసిందే కదా, ముందుగా అయితే ధనియాలు, కొద్దిగా మెంతులు, జీలకర్ర అవన్నీ వేసుకొని వేయించుకుంటున్నాను. అవి వేయించుకున్న తర్వాత పక్కకి తీసేసుకొని అదే దాంట్లో కొద్దిగా నూనె అవన్నీ వేసుకొని తాలింపు అయితే పెడుతున్నానులేండి. నేను ఎప్పుడు ఆనియన్స్ సన్నగా అయినా కట్ చేసుకుంటాను, లేదా కొద్దిగా కచ్చపచ్చగా అయినా దంచుకుంటానండి. అవి ఏమి లేకుండా ఈరోజు ఇలాగే కట్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనూ ఉప్పు, పసుపు, కారం వేసి 1 మినిట్ అలా ఎంచుకొని చేప ముక్కలు వేసేసాను. ఇంకా చేప ముక్కలు వేసి ఎంబడే ఒకసారి అలా కలిపి సరిపడా చింతపండు రసం పోసేసానులేండి. చాలా అంటే చాలా సింపుల్గా చేశాను, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎప్పుడు కొద్దిగా గ్రేవీ లాగా చేసుకుంటాను, మరీ పులుసులా కాకుండా ఈరోజు కొద్దిగా పులుసు కర్రీ లాగే చేశాను. చాలా బాగుంది. చేపలు కూడా ఎక్కువ తీసుకొచ్చారులేండి, కొద్ది ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తలలు, తోకలు అవి ఉంటాయి కదా, కొన్ని మంచి ముక్కలన్నీ వేసి పులుసు అయితే పెట్టాను. మా ఇంట్లో తల ఎక్కువ తినేది నేనే అనమాట, మా వారైతే అస్సలు తినరు. ఎంత బాగున్నా సరే ఆయన మాత్రం తల అస్సలు తినరండి, నేను తింటాను. తింటే పాప కూడా తింటుంది, పెద్ద పాప కూడా. ఇంకా చేపల కూర అంతా చేసేసిన తర్వాత మా పిల్లలకి అన్నం పెట్టాలి కదా, ఒక ఆమె అయితే నిద్రపోతుంది, ఇంకొక ఆమె అయితే టీవీ చూస్తుందిలేండి. ఇంకా ఈలోపు కూర అన్నం అంతా అయిపోయేటప్పటికి చిన్నదైతే లేచేసింది. నేను వీడియో తీసుకుంటుంటే సెల్ కావాలంట. ఈ మధ్య జానీ వేసి పాప అదొకటి చూడడం నేర్చుకునింది. ఇంకా సెల్ కావాలని అడుగుతుంది. నేనైతే ఎప్పుడు ఇవ్వనులేండి, వాళ్ళు నానేస్తుంటారు సెల్ అప్పుడప్పుడు. ఇంకా చూసి నాది కూడా అడుగుతుంది అనమాట. ఇంకా చేపల కూర అయితే కొద్దిగా చల్లారిన తర్వాత పిల్లలకైతే అన్నం పెడుతున్నాను. చేపల కూర తినడం పెద్దగా ఇష్టం ఉండదులేండి, చికెన్ అయితే బాగా తింటారు, కానీ ఏదో అరస్తా అని చెప్పేసి అలా అడ్జస్ట్ అయి తింటుంది. ఇదైతే ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నాను, చాలా స్మాల్ వీడియో అన్నమాట. ఇంకా తర్వాత వీడియో తీసుకోలేదులేండి. చూసారు కదా, చేపల కూర ఇంకా మసాలా పూరి ఈరోజు మా స్పెషల్స్ సండే స్పెషల్స్ అన్నమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటాను, బాయ్.